హిందూ సాంప్రదాయంలో కానీ ఆ మాటకొస్తే ఏ సాంప్రదాయంలో అయినా కానీ శత్రువు చావైతే ఎవరు కోరుకోరు. కానీ పేర్ని నాని ఏం మాట్లాడతారు? 80 ఏళ్ళు వచ్చినా అయ్యన్న పాత్రుడు ఇంకా చావలేదు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గురించి 76 ఏళ్ల ముసలాడివి ఇంకా ఎంతకాలం బతుకుతావు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని ఉద్దేశించి 50 ఏళ్ల జగన్ని భూస్థాపితం చేస్తావా? నీ తరమా నీ కొడుకు తరమా? ఇక్కడ ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మనకిచ్చిన ఇంటర్వ్యూలో కానీ వేరే సందర్భాల్లో కానీ జగన్ని భూస్థాపితం అని ఆయన మళ్ళీ చెప్పారు. రాజకీయ భూస్థాపితం అని దాన్ని మళ్ళీ ఆయన రీట్రేట్ చేశారు, క్లారిటీ ఇచ్చారు. సో జగన్ని రాజకీయంలో లేకుండా చేస్తాననే అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భూస్థాపితం అనే అర్థంలో దాన్ని పేరునా ఇలా తీసుకున్నారు. సరే, వాళ్ళు మాట్లాడే మాటలకి ఏం అర్థాలు చెప్పరు, నేను చెప్తున్నాను అంతే. అరే ఒరే అని నిన్న లోకేష్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు. ఎరా పీకే నీకు సిగ్గులేదా? ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. అంటే ఇప్పటి నుంచే కాదు, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో కలుస్తాడన్నప్పటి నుంచో. అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన మాత్రమే రాజకీయాల్లో ఉండాలా, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకూడదని, రాజకీయాల్లో ఫెయిల్ అవ్వాలని, తెలుగుదేశం పార్టీతో కలవకూడదని రకరకాల కుట్రలు అప్పుడు చేశారు కానీ వర్కౌట్ కాలేదు. సో ఇంక ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడడం. పైగా మొన్న పామర్రులో ఏదైతే గురు శుక్రవారాలు చేసిన కామెంట్స్, రాత్రి కన్ను కొడితే పని అయిపోవాలి, పొద్దున్న వెళ్ళి పరామర్శించాలి, ఇక నరికేయడం, ఇవన్నీ మాట్లాడాడు కదా, చాలా మాట్లాడాడు. అప్పుడే లొకేషన్ కూడా అరే ఒరే అని ప్రస్తావించాడు. సరే, దాని మీద పెద్ద ఎత్తున ఇది జరిగింది, ఆయన మీద కేసులు నమోదయ్యాయి, అయినా తగ్గలేదు. మళ్ళీ నిన్న మాట్లాడుతూ, నిన్న పెడనలో మాట్లాడుతూ రాత్రి చెప్తామా నరికేయమంటే పగలే నరికేయమని చెప్తాము, మాకేం భయం అని. అంటే ఏంటి అసలు ఆ బరితెగింపు? దీన్ని రాజకీయ బరితెగింపు అనాలా, లేకపోతే రాజకీయ ఉన్మాదంతో మాట్లాడే మాటలు అనాలా? ఆడియో ఉందా? ఒకసారి అది విందామా? 76 ఏళ్ళు ముసలాడంట, 50 ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట. సొల్లిగోని తిట్టచ్చు. జగన్ భూస్థాపితం చేస్తావా? నీ తరమా నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం? అట్టు పెట్టిన వాడికి 10 అట్టులు పెడతాం. దానికి నోటితో చెప్పక్కర్లేదు, చేసే రోజు చేద్దాము అని చెప్పాను. నేను ఎవరన్నా నరకమని చెప్పానా? టికెట్లో నరికేయండి అని నేను అనలేదు. అరే నేను అనాలంటే పట్ట పగలే చేసేమని చెప్తారా? చీకట్లో అనలేదు అంటే ఆయన వివరణ ఇస్తున్నారేమో అనుకుంటారు ఎవరన్నా, కానీ పట్టపగలే నరికేమని చెప్తా, అది ఆయన ముక్తాయింపు. తర్వాత ఈ అల్లర్లు చేయడం, ఈ ఏదైతే గుడివాడలో హారిక ఆమె భర్త రాము ఆ వివాదం, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టి ఏదో వీళ్ళు కొంత కట్టుతప్పి ఏదో అద్దాల మీద రాళ్ళు వేసినట్టున్నారు. అంటే బూతులు తిట్టారు అంతకుముందు. ఆ హారిక హస్బెండ్ రాము అన్నతను బూతులు అవి తిట్టడం, పోలీసులను కూడా రెచ్చగొట్టడం, బెదిరించడం, ఇవన్నీ చేశారు. సరే, దాడో లేకపోతే ఇంకోటి ఎవరు చేసినా తప్పే, కొంత సమయం కూడా పాటించాల్సింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా రెచ్చిపోకుండా ఉండాల్సింది. అంటే యాక్చువల్గా ప్లాన్ ప్రకారం జరిగింది ఇది. ఆ ప్లాన్ ఏంటి అనేది కూడా ఆయన ఆ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు క్లియర్గా ఆ వాయిస్ కూడా ఉంది, అది కూడా విందాం. చైర్పర్సన్స్ దాని స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్, పైనుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ ఓకే, దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది లేటర్ చెప్తే గానీ మన వాళ్ళు గుడివాడలో మన జడ్పీ చైర్పర్సన్స్ దాని స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్, పైనుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం లోకేష్ పేరు చెప్పి అలర్లు చేయించాలి రాష్ట్రం అంతా. ఇది ఓన్లీ ఈ ఒక్క ఇన్సిడెంట్ కాదు. ఈ ఏడాదిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిగా అసలు ప్రభుత్వం ఏర్పడి నెల కాకముందే అల్లర్లు జరిగిపోతున్నాయి, ఇక్కడ ఏదో జరిగిపోతుందని ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలి దగ్గర మొదలైన కుట్ర జరుగుతూనే ఉంది. ఐఎమ్ షూర్ ఇది పెరుగుతూనే ఉంటుంది మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి. అంటే ఎంతవరకు దీనికి
వెళ్ళిపోతున్నారు, బరితెగింపు ఎంతవరకు వెళుతుందంటే, సరే అల్లర్లు చేయడం, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయడం, పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేయడము, అక్కడ సరే తలకాయల మీద ఎక్కించేసినా కూడా దాన్ని కూడా మళ్ళీ రాజకీయం చేసి అది కూడా చంద్రబాబు లోకేష్ల మీదకి నెట్టడము, భద్రత లేదని, లేకపోతే లోకేష్ మనుషులు పంపించారని, ఇలాగా ఒక క్లియర్గా పక్కా ప్రణాళికతో ఒక క్రిమినల్ ఇంటెన్షన్తో జరుగుతున్న వివాదం సరే ఒకటైతే బయటపడింది. కానీ ఎంతవరకు ఇది అంటే, ఒక పబ్లిక్గా మాజీ మంత్రి నరికేయండి అని చెప్పి కార్యకర్తలకి చెప్పడము అక్కడతో ఆగిపోలా. ఇప్పుడు వల్లభనేని వంశీని ఏం చేశారు మీరు? ఆయన ఏదో పదం వాడారనుకోండి, అది వాడట్లే. ఏం చేశారు మీరు? జైల్లో పెట్టి మళ్ళీ బయటకు వచ్చాడు. కొడాలి నాని 3 నెలల్లో మళ్ళీ వస్తున్నాడు గుడివాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏం చెడ్డీ మీద ఏమైనా నడిపిస్తారా రోడ్డు మీద అని? మరి ఈయన ఏమైనా చూడాలనుకుంటున్నాడేమో. పేరుని నాని కొడాలి నానిని పోలీసులు కొట్టుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్తే చెడ్డీ మీద చూడాలని ఆయన అనుకుంటున్నాడేమో. మరి అది తీరుతుందో లేదు. అంటే ఖచ్చితంగా కావాలని రెచ్చగొట్టే ధోరణి, ఆ వ్యాఖ్యలు పోలీసులను ఎలాగూ రెచ్చగొడుతున్నారు బయటకు వచ్చినప్పుడల్లా. ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఎస్పీ అయినా, ఏ లెవెల్ ఆఫీసర్ అయినా. నిన్న విశ్వరూప్ ఏమంటాడు, ఆయన మాజీ మంత్రి ఒక పోలీసుని ఉద్దేశించి ఒక సిఐని అధికారంలోకి వచ్చాక నీ అంతు చూస్తా అని లిటరల్లీ థ్రెటనింగ్. ఇంకొక వైసీపీ ఎమ్మెల్సీ, అతని పేరు మొండితోక అరుణ్ కుమార్, అతను ఏమంటాడంటే ఇలాగే ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో గెలిచిన వెంటనే కూటమి నాయకులు అధికారులకు తమ పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లి ఇళ్లకు రప్పా చేస్తా. అంటే ఇంటికి తీసుకెళ్ళి రప్పా చేయడం అంటే వాళ్ళ భాషలో నరికించేయడం అని. ఆడియో ఉందమ్మా, ఆడియో ఉంటే ప్లే చేయండి. ఈ నందిగామ నియోజకవర్గంలో మాట్లాడవలసింది, తెలుసుకోవలసింది ఏ విధంగా నందిగామలో సంవత్సర కాలంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందో, ఆ రెడ్ బుక్ పరిపాలనకు తీటుగా ఏమాత్రం తగ్గకుండా మనకి 2 నిమిషాలు మీ అన్నగా, మీ తమ్ముడిగా మండితో అయినా ఇంకో మాట కూడా అన్నాడు. మాట్లాడుతూ సరే మీడియాని ఎలాగూ తిట్టాడు, మీడియాను ముక్కలుగా నరికేయండి అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ పేర్ని నాని గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా మీరు మాట్లాడిన తప్పుని మేము చూపిస్తూనే ఉంటాం, మాట్లాడతాం. ఎందుకంటే ఏం భయపడట్లేదు మీ బెదిరింపులకి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అంటే మీడియా మీద దాడులు చేయడం అనేది ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయిందా? అంటే మాట్లాడితే మీరు దాడులు చేస్తారు, లేకపోతే బెదిరిస్తారు. మా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని కొట్టారు, దాడులు చేశారు. అంటే మీరు చేసే అరాచకాల గురించి మాట్లాడినా, లేకపోతే దాన్ని చిత్రీకరించినా మీరు దాడులు చేస్తారు. ఇది వైఎస్ఆర్సీపీ నైజం, ఇది వైఎస్ఆర్సీపీ రాజకీయం. అంటే టాప్ టు బాటమ్ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చివరి కార్యకర్త వరకు ఇవాళ ఒకటే లైన్ మీద ఉన్నారు. అదేంటంటే నరికేయండ్రా. డిఎస్పీనే మొన్న అన్నారుగా సాక్షాత్తు, మామూలు మనుషులు ఎక్కడ లెక్క. విధుల్లో ఉన్న డిఎస్పీని డిఎస్పీ చేయి నరికేయండ్రా అంటాడు ఒక కార్యకర్త, నాయకుడు కార్యకర్త ఏదో అందరూ ఒకటే ఆ పార్టీలో పైనుంచి కిందాక అనుకున్నాం కదా. అంటే ఇలాంటి రాజకీయాలు చేస్తారా? అంటే బెదిరింపు రాజకీయాలు, నరికేయడం రాజకీయాలు, లేకపోతే బూతుల రాజకీయాలు. మళ్ళీ ఆయన అంటాడు పచ్చ మహిళలతో నన్ను తిట్టిస్తావా చంద్రబాబు అంటే. మహిళలు పచ్చ మహిళలు ఏంటి అంటే? ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది మీ వికృతమైన క్రీడ, రాజకీయ క్రీడ? సరే, రాజధాని అమరావతి రైతుల్ని అనకూడని మాటలని అవమానించారు. సరే, అధికారంలో ఉన్నప్పుడు పోలీసులతోనే తన్నించారు. ఇంకా దానికన్నా చూసుకుంటే మాటలే ఎక్కువ. నిజంగానే ఒక దెబ్బ కన్నా కూడా మాటే ఎక్కువ. అంటే ఓవరాల్గా ఏంటంటే, మేము ఏదన్నా అంటాం, బూతులు మాట్లాడతాము, నరికేస్తాం అంటాము, అరే ఒరే అని తిడతాము, మహిళలను అవమానిస్తాం, తిడతాము, యువతని క్రిమినల్స్ లాగా మార్చడానికి ప్లాన్ చేస్తాము, రప్పా అంటాము, కత్తులతో డ్యాన్సులు చేయిస్తాము, తప్పే ఉంది అంటాము, రేపు మేము వచ్చిన తర్వాత అధికారంలోకి మిమ్మల్ని అందరినీ ప్రొటెక్ట్ చేస్తామని చెప్తాము. సో ఇది ఇవాళ కూటమి ప్రభుత్వానికి
ఎదురుగా ఉన్న వైఎస్ఆర్సీపీ చేస్తున్న వికృత రాజకీయ క్రీడ. అధికారంలో ఎవరున్నారు? కూటమి ప్రభుత్వం ఉందా? అంటే తెలుగుదేశం, జనసేన